మన గౌరవనీయులైన రేవంత్ అన్న గారికి అట్లాగే మంత్రివర్గానికి అందరికీ పెద్దలకందరికీ పేరు పేరున వందనాలు. అట్లాగే మన అందశ్రీ అన్నగారి కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న అన్నలు, తమ్ముళ్ళు, కళాకారులు, అక్కలకు అందరికీ వందనాలు. అందశ్రీ అన్నగారు గద్దరన్న గారికి చాలా చాలా మనసుతో ఉన్న సంబంధం, కళారూపమైన సంబంధం, ఉద్యమ పూర్తి గురించి సంబంధం. అట్లాగే ఇద్దరు అప్పుడప్పుడు తమ సిద్ధాంతాల గురించి కూడా చర్చించుకుంటూ డిఫరెన్సెస్ మాట్లాడుకునేవాళ్ళు. మేము అదృష్టవంతులము, ఎందుకంటే ఎంతోమంది కళాకారులు, మేధావులు, అమరవీరులు, ఉద్యమకారులు వచ్చి ఉన్న ఇల్లులో మేము పుట్టి పెరగడం మా జన్మ సాకృతమైంది. సో అందశ్రీ అన్న వచ్చినప్పుడల్లా నేను స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని. అందశ్రీ అన్న గురించి, అందశ్రీ అన్న కోసము ఒక చిన్న, అందశ్రీ అన్న అనగానే నాకు ఏమనిపిస్తుందో అదొక చిన్న 2 మాటల్లో మీకు అందజేస్తాను. అందశ్రీ అన్న, అందశ్రీ అన్న ఆ గానం గుండెలను కదిలిస్తుంది. అందశ్రీ అన్న ఆ గానం గుండెల్ని కదిలిస్తుంది. ఆ గొంతు గన్నులై పేలమంటుంది. ఆ గొంతు గన్నులై పేలమంటుంది. మొనగాడు ఎవడ్రా మొనగాడు, ఎవడ్రా మొనగాడు అంటూ ప్రశ్నించినప్పుడు, ఎవడ్రా మొనగాడు అన్నప్పుడు ప్రశ్నించినప్పుడు మనసులోంచి, ఈ మనసులోంచి, ఈ మనిషిలో ఒక మనసున్నది, ఈ మనుషులో ఒక మనసున్నది, ఈ మనిషిలో ఒక మానవత్వం ఉన్నది అని నిజంని వెలిగింపజేసిన అందశ్రీ అన్న వెలుగుని ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాము. అందశ్రీ అన్న చూపిన ఈ వెలుగుని ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటాము. అందశ్రీ అన్న వెలుగు ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. అందశ్రీ అన్న గారికి జోహార్లు, జోహార్లు. థ్యాంక్ యూ.